నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు రోజు రోజుకి ఎగిసిపడుతున్నాయి. కారణం ఏంటి? ఎందుకు వైఎస్ఆర్సీపీని వీడుతున్నారని అంటే, మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దగ్గర బంధువు బాలినేని గారు నిన్న పార్టీ వీడిన తర్వాత కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిలో ఏమాత్రం మార్పు లేదు, కోటరీ గుప్పిట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, కాబట్టి ప్రజల మనోభావాలకు అనుగుణంగా జగన్ గారు మారే అవకాశాలు లేవనేది మరి జగన్ గారి సొంత బంధువు, దగ్గర బంధువు బాలినేని గారి కీలక వ్యాఖ్యలు. మరి అదే పరిస్థితిలో ఇప్పుడు ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం నుండి ఇప్పటికీ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు సామినేని ఉదయ్ భాను గారు. మరి ఆయన కూడా ఈరోజు అంటే శుక్రవారం సాయంత్రం 4 గంటలకి జగ్గయ్యపేటలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ముఖ్య సమావేశం పెట్టారు. మరి ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని ఎంటీవీకి అందిన తాజా సమాచారం అయితే ఈరోజు సాయంత్రం అంటే శుక్రవారం రాత్రి సాయంత్రానికి జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను గారు వైఎస్ఆర్సీపీకి గుడ్ బై ఈరోజు కార్యకర్తలతో సమీక్షించుకుని మాట్లాడుకుని ఈ నెల 22న విజయవాడలో పెద్ద ఎత్తున అనుచర గణంతో మరి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను గారు నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తుంది. ఈరోజు శుక్రవారం సాయంత్రం వైఎస్ఆర్సీపీకి అధికారికంగా రాజీనామా చేసిన తర్వాత ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి. మరి వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. మరి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పటి నుండి రాజకీయాల్లో అడుగుపెట్టారు. మరి 1985, 86, 87 ఆ టైంలో మరి ఉమ్మడి కృష్ణా జిల్లాకి కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా అప్పటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కావూరు సాంబశివరావు గారికి ముఖ్య అనుచరుడిగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా సామినేని ఉదయ్ భాను గారు రాజకీయ అరంగేట్రం చేశారు కృష్ణా జిల్లాలో. మరి ఆ తర్వాత క్రమేపీ కాంగ్రెస్లోనే మరి జగ్గయ్యపేట నుండి 2004, 2009లో ఎమ్మెల్యే అయ్యారు, 14లో ఓడిపోయారు, 19లో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే కాపు సామాజిక వర్గం సంబంధించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల మధ్య ఉన్న విభేదాలే సామినేనికి మంత్రి పదవి రాకుండా ఒక బలమైన నాయకుడు బందర్ రాజకీయాల్లో కీలకంగా ఉన్న వ్యక్తి వల్లే సామినేనికి మంత్రి పదవి రాలేదనేది మరి అప్పటి నుండి సామినేని గారు కొంత ఆగ్రహంతో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒక దశలో మరి కృష్ణా జిల్లాలో కాపు సామాజిక వర్గం సంబంధించిన నాయకులు వైఎస్ఆర్సీపీలో చాలామంది ఉన్నారు. మరి ఇద్దరి మధ్య అంటే మనకందరి సమాచారం అయితే బందర్ అసెంబ్లీలో మాజీ మంత్రిగా ఉన్న పేర్ని వర్సెస్ సామినేని మధ్య ఉన్న విభేదాలు సామినేనికి మంత్రి పదవి రాకుండా ఆ రోజుల్లో వైఎస్ఆర్సీపీలు అడుగడుగున అవమానాలు, అడుగడుగున అడ్డంకులు తగిలాయి అనేది మనకున్న సమాచారం. సరే, అవన్నీ కూడా ఇప్పుడు ఆ ప్రభుత్వంలో కొంత ఓపి బట్టి మళ్ళీ 24 ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నించారు. మరి కూటమి గాల్లో కొట్టుకుపోయారు సామినేని ఉదయ్ భాను గారు. మరి తాజాగా వైఎస్ఆర్సీపీలో ఇంకా అవమానాలు సామినేనికి వెంటాడుతున్నాయి. అడుగడుగున పార్టీ అధిష్టానం నుండి కానీ జగన్ గారి కోటరీ నుండి కానీ ఇంకా అవమానాలు, ఇబ్బందులు కొనసాగుతున్న తరుణంలో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలో ఉండకూడదు అనేది జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను గారి యొక్క నిర్ణయంగా భావించి నిన్ననే పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. మరి ఈరోజు జగ్గయ్యపేట వైఎస్సీపీ కార్యకర్తల ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టి రాజీనామా చేయబోతున్నట్టు కూడా ఎంటీవీకి అందిన సమాచారం. మరి 22న అధికారికంగా జనసేన పార్టీలో సామినేని ఉదయ్ భాను గారు జాయిన్ కాబోతున్నారు. సామినేని ఉదయ్ భాను గారు సొంత తమ్ముడు, సతీమణి, అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క సోదరుడు కొణిదెల నాగబాబు గారి యొక్క సతీమణి, సొంత అక్క చెల్లెళ్ళు. మరి కొణిదెల కుటుంబానికి సామినేని కుటుంబానికి దగ్గర బంధుత్వాలు ఉన్నాయి. మరి ఆ బంధుత్వాల పరంగానే మరి సామినేని గారి యొక్క సొంత తమ్ముడు బెంగళూరులో వ్యాపారాలు చేసుకుంటాను ఆయన సతీమణి మరి నాగబాబు గారికి మరదల గారు అంటే నాగబాబు గారి యొక్క మిస్సెస్కి
మరి సామినేని గారి తమ్ముడు సతీమణి ఇద్దరు కూడా అక్కా చెల్లెలు కావడం, సొంత అక్కా చెల్లెలు కావడం వల్ల మరి ఆ కుటుంబం పట్ల ఎప్పటి నుండో దగ్గర బంధావ్యాలు కొనసాగుతున్నాయి కాబట్టి మరి ఆ బంధుత్వం ఆధారంగా అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం నుండి తీవ్ర అసంతృప్తి జ్వాలతో ఉన్న సామినేని గారు జనసేన పార్టీలోకి వెళ్ళడానికి ఇవన్నీ కూడా దోహదపడుతున్నది మనకున్న సమాచారం. 22న అధికారికంగా తన అనుచర గణంతో సామినేని ఉదయభాను గారు జనసేన పార్టీలో చేరబోతున్నారని మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘనత వహించిన జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్ గారి సారథ్యంలో గత 22 సంవత్సరాలుగా విశేషానుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి. ఈ ఆసుపత్రి అందించే వైద్య సేవలు ఐఓపీఏఆర్, ఓపీజీ, సిబిసిటీ, ఆర్వీజీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ, జ్ఞానదంతాల సర్జరీ, రూట్ కెనాల్ ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి, దంత, చిగుళ్ల సమస్యలకు చికిత్స, ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు, చెవి, కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్ధతి ద్వారా అమర్చడం వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో. ఈహెచ్ఎస్ సదుపాయం కూడా కలదు. సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి, దుగ్గిరాల, ఏలూరు. కాంటాక్ట్ 08812 2777633. రిసెప్షన్ 08812 2777583.